కామారెడ్డి జిల్లాలో ఈత సరదా ముగ్గురు యువకుల ప్రాణాల మీదకు వచ్చింది. నిజాం సాగర్ బ్యాక్ వాటర్ తో ఈతకు వెళ్లారు ముగ్గురు యువకులు. ఎల్లారెడ్డి మండలం సోమర్పేట్ సమీపంలో మైసమ్మ గుడి వద్ద నీటిలో దిగిన యువకులు గల్లంతయ్యారు. ఇప్పటి వరకు ఒకరి మృతదేహం లభ్యమైంది. గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్ల గాలింపు కొనసాగుతోంది. 3 కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ప్రజెంట్ యువకుల సిచ్యువేషన్ ఏంటి? గల్లంతు అయింది కాబట్టి కొనసాగుతుందా ఎంక్వైరీ? కామారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎల్లారెడ్డి మండలం సోమర్పేట గ్రామ సమీపంలో మైసమ్మ గుడి వద్ద నిజాం సార్ బ్యాక్ వాటర్ ఉంటుంది. ఆ బ్యాక్ వాటర్ సంబంధించిన అక్కడ ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు కూడా ఒకసారిగా గల్లంతయ్యారు. నిన్న సాయంత్రం గల్లంతైన తర్వాత అక్కడ గజ ఈతగాళ్ళు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నించారు. మృతి చెందిన వారు ఎవరైతే ఉన్నారో మధుకర్ గౌడ్, నవీన్, హర్షవర్ధన్గా పోలీసులు అయితే గుర్తించారు. మృతదేహాలని వెలికి తీశారు. ఒకసారిగా కుటుంబంలో అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. మృతదేహాల కోసం ఇప్పటివరకే పోలీసులు నిన్న కూడా నిజాం సార్ బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో అక్కడ పోలీసుల సహకారంతో గజ ఈతగాళ్ళు వాళ్ళందరినీ కూడా బయట తీసే ప్రయత్నం చేశారు. ఈ రోజు ముగ్గురు కూడా బయట రావడం జరిగింది. దొరికిన మృతదేహాలు ఏవైతున్నాయో వాళ్ళందరూ కూడా వారి కుటుంబ సభ్యులు అక్కడ పెద్ద ఎత్తున రావడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా వాళ్ళ ఒక్కసారిగా చనిపోయి మృతులుగా బయటకు వచ్చడం రావడంతో ఒక్కసారిగా ఆహాకారాలు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులైతే ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. ఏ సమయంలో వచ్చారు, ఎందుకు, ఏం జరిగింది అనే కోణంలో విచారణ అయితే చేస్తున్నారు. ఒకసారిగా 3 కుటుంబాల్లో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.